దేవస్థానం ఆస్థాన వేద పండితులుగా చాలా కాలం పనిచేశారు. వారు మన రామలింగేశ్వరపేట వాస్తవ్యులు. తర్వాత శ్రీ వంగల రామకృష్ణ గారు, వీరు విజయవాడ పురోహిత సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా వచ్చేసినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రాంత ప్రచారక శ్రీ విజయాదిత్య గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ వేదిక మీద ఇటు చివరికి కూర్చున్నటువంటి వ్యక్తి శ్రీ పెద్దపట్టు ఉమామహేశ్వర శర్మ గారు ఎల్ఎంబి చేసి చినకంచిలో అర్చకులుగా వేద పండితులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముందు మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీ సుందరరామన్ గారిని అంబేద్కర్ జీ ఫోటోకి పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమాన్ని శ్రీ పెద్దపట్టు ఉమామహేశ్వర శర్మ గారు ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తారు. శ్రీ వంగ రామకృష్ణ గారిని అంబేద్కర్ యొక్క గంట గురించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభాయే నమః. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలి. అదేవిధంగా ఇక ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, అసలు సమాజంలో వర్ణ వ్యవస్థ, మత వ్యవస్థ ఈ రెండూ కూడా చాలా శత్రువులుగా మారాయి. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఎక్కడా కూడా బ్రాహ్మణుడు వ్యతిరేకి అని చెప్పి, బ్రాహ్మణ్యం వ్యతిరేకం అని చెప్పి ఎక్కడా కూడా ఆయన చెప్పలేదు. శ్రీ శివకామేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ అంబేద్కర్ జయంతి ఉత్సవానికి విచ్చేసినటువంటి ఆహుతులకి మరొకసారి ఆహ్వానాలు తెలియజేస్తూ, ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక శ్రీ విజయాదిత్య గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు భారతదేశం అంతా కూడా పూజ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం, వారు అందించినటువంటి భారతదేశ రాజ్యాంగం పట్ల తమకున్నటువంటి విశ్వాసాన్ని, శ్రద్ధాభక్తులని మరొకసారి గుర్తు చేసుకోవడం, దృఢపరచుకోవడం, మరొకసారి రాజ్యాంగ విలువలకి మనందరూ పునరంకితులు కావడం, ప్రపంచంలో అతిపెద్ద గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశం ఆచరించి చూపించిన భారతదేశ పరంపరని ఇదే రకంగా ముందుకు కొనసాగించే ఒక సంకల్పాన్ని మనందరూ తీసుకోవడం, అలాంటి ఒక శుభ సందర్భం ఈరోజు ఈ అంబేద్కర్ జయంతి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఒక గొప్ప విశేషం ఏంటంటే, అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఒక దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించుకోవడం. కాబట్టి అయోధ్యనగర్ వాసులు ఈ కాలనీలో ఇలాంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నందుకు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మత సంస్కర్త వారు, హిందూ సంస్కర్త వారు. ఒక రచయిత వారి గురించి రాస్తూ ప్రొటెస్టెంట్ హిందూ లీడర్ అని వారి గురించి రాశారు. హిందూ మతము, హిందూ మతాలన్నీ కూడా సంస్కరణశీలత కలిగినటువంటి మతాలు. కాబట్టి హిందూ మతాల ప్రవర్తకులందరూ కూడా ఆ రకమైన సంస్కరణల్ని కాలానుగుణమైనటువంటి పద్ధతులలో, మత ఆచారాలలో రావలసినటువంటి మార్పులని హిందూ మత సాంప్రదాయ పెద్దలు హిందూ సమాజంలో ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉన్నటువంటి చరిత్ర మనది.
మనం హైందవేతర దేశాలలో మతాలలో తమ మత గ్రంథానికి ప్రస్తావించని విషయాలను కానీ వాటికి వ్యతిరేకంగా ప్రస్తావించినా కూడా బహిష్కార దండన, మృత్యుదండన విధించినటువంటి చరిత్రలు ప్రపంచ చరిత్రలో కనబడుతున్నాయి. కానీ నిరంతరము సంస్కరణశీలత కలిగినటువంటివి పద్ధతులు హిందూ దేశంలో అవలంబింపబడ్డాయి. కాబట్టి పూజ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త యొక్క జన్మదినాన్ని ఈ రకంగా ఒక పవిత్రమైనటువంటి దేవస్థలంలో హిందువులందరూ కలిసి నిర్వహించుకోవడం అత్యంత సముచితమైన విషయంగా నేను భావిస్తున్నాను. మొదటగా ఒకటి రెండు వాక్యాలు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారి జీవన సాఫల్యత గురించి, వారి కార్య సాఫల్యత గురించి మాట్లాడుకోవాలి. అంటే నేటికి ఒక 75 సంవత్సరాల క్రితము భారతదేశ జనాభాలో, నాటి భారతదేశ జనాభాలో 35 కోట్ల జనాభాలో దాదాపుగా 6.5 కోట్ల మంది ప్రజలని వాళ్ళ వెనుకబాటు నుంచి, వాళ్ళ ఆర్థిక సాంఘిక వెనుకబాటును తొలగించి దేశ అభివృద్ధికి వాళ్ళు భాగస్వాములు కావడం కోసమని, వాళ్ళు అభివృద్ధికి నోచుకుంటూ, సాంఘిక సమానత గౌరవానికి నోచుకుంటూ దేశ అభివృద్ధికి వాళ్ళు భాగస్వాములు కావడం కోసమని పూజ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రారంభించినటువంటి ఒక గొప్ప ప్రక్రియ భారతదేశం యొక్క అభినవ నడతలోనే ఒక గొప్ప మార్పు తీసుకొచ్చిందని చెప్పాలి. ఒకవేళ అది ఆ రోజు ప్రారంభం అయి ఉండకపోతే వారి జనాభా, ఆ వెనుకబడినటువంటి వర్గాల జనాభా ఇవాళ 30 కోట్ల దాకా చేరింది. 130 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఒక 30 కోట్ల మంది 30 కోట్ల మంది అభివృద్ధి అవకాశాలకు నోచుకోకపోతే, సమాన గౌరవాలకి, సాంఘిక గౌరవానికి నోచుకోకపోతే అది భారతదేశానికి ఇవాళ ప్రపంచంలో ఎంతటి కళంకమో ఒకసారి మనం ఊహించాలి. భారతదేశమే కాదు, ఇంత పెద్ద జనాభా అంటే భూమండలంలో మానవత్వానికి ఒక కళంకంగా మనం భావించాలి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం భారత జాతికి రాబో ఒక కళంకాన్ని గుర్తించి దాన్ని తుడిచివేయడం కోసమని 75 ఏళ్ల క్రితము ఒక గొప్ప పునాది శిలను వేసినటువంటి ఒక మహాత్ముడిగా మనం గుర్తించాలి. మానవత్వానికే ఒక మచ్చని తుడిపివేయడం కోసమని ఒక మహోన్నతమైనటువంటి చర్యకు ఉపక్రమించిన ఒక అభినవ ప్రపంచ నిర్మాతలలో ఒకరుగా బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మరలా ఒకసారి నేను వారు హిందూ సంస్కర్తగా భావిస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి హైందవంలో ఒక వ్యక్తిని చూసే దృష్టి ఏంటో మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం. నేను ఆర్ఎస్ఎస్ శాఖకు వెళుతుంటా. ఆర్ఎస్ఎస్ శాఖలో ప్రతి నెల ఒక సుభాషితము, ఒక పద్యము నేర్పిస్తుంటాం. ఒక నెల శాఖలో ఒక పద్యం నేర్పించారు. ఆ పద్యంలో ఏముందంటే, ఒక వ్యక్తిని మనం అతను పుట్టుక బట్టి చూసే సాంప్రదాయం మన భారతదేశంలో లేదు. అతను జన్మించిన ప్రదేశం బట్టి లేదా జన్మించిన కులము బట్టి కాకుండా అతని గుణము బట్టే అతనికి శ్రేష్టత్వాన్ని ఆపాదించే సంస్కృతి మనది. భగవంతుడు కూడా, మన దేవీ దేవతలు భగవంతుడు కూడా గుణము బట్టి మోక్షాన్ని ఇచ్చారు, కానీ జన్మించిన కులము బట్టి మోక్షాన్ని ఇవ్వలేదు. ఆ పద్యంలో ఏముందంటే, శబరి ఎంగిలి పండ్లు చెక్కగా భుజించి సంతసించెను రామచంద్రమూర్తి, కన్నప్ప చేతితో కమ్మగా పశుమాంస భక్షణమ్మును చేసే ఫాలనేత్రి.
పరమశివుడు కన్నప్ప తిన్నడు, బోయేవాడు అందించినటువంటి మాంసాన్ని భుజించాడు. శబరి ఎంగిలి చేసి చూసి ఇచ్చినటువంటి ఫలాలని శ్రీరామచంద్రుడు ఆరగించాడు. కనకదాసుని కోరి వెనుక వైపుకు మారి కారుణ్యమును చూపే కమలనాభి. ఉడిపిలో కనకదాసుని యొక్క కృష్ణ మందిరంలో కనకదాస్ అనేటువంటి ఒక అస్పృశ్యుడుగా భావింపబడే కులంలో జన్మించినటువంటి అతనికి కృష్ణ దర్శనానికి అవకాశం చిక్కకపోతే అతను దేవాలయానికి వెనక వైపు వెళ్ళి నిలబడితే కృష్ణుడు అతను వెనకకి తిరిగాడు. కాబట్టి ఆ ఉడిపిలో ఆ దేవస్థానంలో ఎదురుగా భక్తుడికి దర్శనం ఇవ్వడు, వెనక్కి తిరిగి కృష్ణ దర్శనం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఎదురుగా రావడానికి అవకాశానికి నోచుకోలేకపోయినందుకు కృష్ణుడు వెనక నుంచి ఆయనకు దర్శనం ఇచ్చాడు, వెనక్కి తిరిగి అని. నందనారుని భక్తి నందీశ్వరుడు మెచ్చి దైవ దర్శనమీయ దారి చూపే. నందనారుడు అనేటువంటి ఒక ఆయన తమిళనాడులో ఆయన కూడా ఎదురుగా దర్శనం చేసుకుందామంటే నంది అడ్డం వచ్చిందని నంది పక్కకి జరిగి ఆయనకి దర్శనం ఇచ్చాడు. జాషువా కలమున జలజలా ప్రవహించే శారదాంబ చెందే పారవశము. జాషువా కలంలోంచి జలజలా ప్రవహించి శారదాంబ సరస్వతీదేవి పారవస్యాన్ని పొందింది. కాబట్టి గుణము వలన పరమకృపకు పాత్రులు కానీ కులము బలము కాదు తెలుసుకుంటే అని ఉంది ఆ పద్యంలో. ఇలాంటివి మనందరికీ ఎన్నో విన్నాం మనం. కాళహస్తీశ్వరి శతకంలో ఉంది, నువ్వు ఏం చదువుకున్నావు, నీకు ఎన్ని శాస్త్రాలు వచ్చని భగవంతుడు మోక్షాన్ని ఇవ్వలేదు. ఒక సాలిపురుగుకి, ఒక పాముకి, ఒక ఏనుగుకి, ఒక బోయేవాడికి మోక్షాన్ని ఇచ్చాడు. ఏ వేదంబు పఠించే లూత, ఆ సాలిపురుగు ఏ వేదం చదువుకుంది? భుజగం వేశాస్త్రములు చూచే తానే విద్యాభ్యసనం వనర్చే కరి చెంచే మంత్రమోహించే. ఆ తిన్నడు బోయేవాడు ఏ మంత్ర జపం చేశాడని, ఆ ఏనుగు ఏ శాస్త్రాలు పఠించింది, ఏ విద్య నేర్చిందని, ఆ పాము ఏ వేదము చదివిందని వీళ్ళందరికీ మోక్షం ఇచ్చేవు. బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, నీ పాద సంసేవాసక్తియే కాక జంతు తదికి శ్రీ కాళహస్తీశ్వర. కాబట్టి చదువు చేత, నీ కులము చేత భగవంతుడు మోక్షాన్ని ఇవ్వలే. గుణము చేత, భగవంతుని పట్ల, భగవద్భక్తుల పట్ల నడుచుకున్న విధానం పట్ల భగవంతుడు మోక్షాన్ని ఇచ్చాడు. కానీ పుట్టిన ప్రదేశం బట్టి, పుట్టిన ఇంటి బట్టి, పుట్టిన కులం బట్టి ఎక్కడ భగవంతుడు మోక్షాన్ని ఇవ్వలేదు. నరసింహ శతకంలో పద్యం ఉంది. ఇవన్నీ ఎప్పుడు ఇవన్నీ చాలా ప్రాచీనమైనవి. మన హిందూ సాంప్రదాయంలో మనిషికి గౌరవము దేన్ని బట్టి ఇచ్చారు? వ్యాసుడేకుల మందు ఘనముగా విదురుడేకుల మందు వృద్ధి పొంది, ఏ కులమ్మన వీరందరూ వచ్చినారు, నీ కృపాపాత్రులకు జాతి నీతులేలా. కాబట్టి మన సాంప్రదాయంలో, మన హైందవ సాంప్రదాయాలలో కులము బట్టి కాక గుణము బట్టి గౌరవించే పరిస్థితి ఉంది. భగవంతుడు మోక్షాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు చారిత్రక ఉదాహరణ. అందుకనే హిందూ మత సాంప్రదాయాల యొక్క ప్రవర్తకులు కానీ, నేతలు కానీ సంస్కరణవాదాన్ని తీసుకున్నారు. కాబట్టి గొప్ప గొప్ప సంస్కర్తలు తీసుకుంటే మన సాంప్రదాయాల్లో శంకరాచార్యులు వారు ప్రముఖ సంస్కర్త. మనందరికీ ఆదిశంకరుల వారి ఉదాహరణ కథ మనం వినే ఉంటాం. ఒకసారి గంగా స్నానం ఆచరించి కాశీలో విశ్వనాథ దర్శనానికి వెళుతూ ఉంటే చండాలుడుగా పిలువబడే ఒక ఆయన ఒక 4 కుక్కలను తీసుకొని ఎదురుగా వస్తున్నాడు. ఎదురుగా వస్తుంటే శంకరాచార్యులు అన్నారు, పక్కకి తొలగు అన్నారు. వెంటనే ఆయన కొద్దిగా పక్కకి నిలబడి, మీరు ఎవరిని పక్కకి తొలగమంటున్నారు?
మీరు తినే ఆహారంతోనే అదే ఆహారాన్ని భుజించి అవే రక్త మాంసాలు కలిగి ఉన్నటువంటి ఈ శరీరాన్ని పక్కకు తొలగమంటున్నారా? మీలో ఏ చైతన్యవంతమైన ఆత్మ ఉందో అదే చైతన్యం ఆత్మరూపంలో ప్రకటనవుతున్న ఈ శరీరంలో ప్రకటనవుతున్న ఆత్మని పక్కకు తొలగమంటున్నారా? మీరు దేనిని పక్కకు తొలగమంటున్నారు అని అడిగాడు ఆయన. శంకరాచార్యుల వారికి ఒకసారి అవాక్కయ్యాడు ఆయన. ఆయన మరొకసారి ఆలోచించడం ప్రారంభం చేశారు. మళ్ళీ ఆయన చదువుకున్నటువంటి విషయాలన్నింటినీ మళ్ళీ గుర్తు చేసుకున్నారు. వేదాంత సారం మొత్తాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన అనుకున్నారు, అద్వైతాన్ని నేను ఒక జ్ఞానముగా స్వీకరించి ప్రచారం చేస్తున్నాను, కానీ అద్వైతాన్ని అనుభూతి చెందిన మహాత్ముడైన. కాబట్టి ఆయన వేదాంత సారం మొత్తాన్ని మరలా ఒక 5 శ్లోకాలలో ఆయన ప్రకటించి దానికి మనీషా పంచకం అని పేరు పెట్టారు. అందులో ప్రతి శ్లోకంలో ఆఖరి ఉంటుంది. ప్రతి శ్లోకంలో ఆఖరి చండాలోస్తు సద్విజోస్తు గురు రిత్యేషా మనీషా మమ అని ఉంటుందని ప్రతి శ్లోకంలో ఆఖరిలో. అంటే ఏకమేవ అద్వితీయ అనే అద్వైత వేదాంత సారాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నటువంటి వ్యక్తి, అతను చండాలుడు కావచ్చు, ద్విజుడు కావచ్చు, నాకు మాత్రం గురుతుల్యుడు అని ప్రతి పాదంలోనూ ఉంటుంది. 5 శ్లోకాల్లో వేదాంత సారాన్ని 5 శ్లోకాల్లో చెబుతూ ఆఖరిలో దీన్ని అనుభూతి చెందిన గురువర్యుడు నా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అందరిలో ఒకే భగవదంశం ఉంది అని బోధించడం వేరే, జ్ఞానాన్ని కలిగి ఉండడం వేరే, దానిని ఆచరించడం వేరే. ఆచరణాత్మకమైన అనుభూతి కలిగిన వాడే నిజమైన గురువు అని శంకరాచార్యులు చెప్పారు. ఇలాంటి ఒక సంస్కరణకి శంకరాచార్యులు శ్రీకారం చుట్టారు. ఆచరణ ముఖ్యం, శాస్త్రం వల్లించడం కాదు అని. రామానుజాచార్యుల వారి కథ మనందరికీ తెలిసిందే. ఈ తిరుమంత్రాన్ని అందరికీ చెవులకి వేస్తే వాళ్ళకి స్వర్గం వస్తుంది, కానీ అందరికీ చెప్పినందుకు ఈయనకి నరకం వస్తుందంటే దానికి కూడా నేను సిద్ధమని దేవాలయ శిఖరం మీదకి ఎక్కి అందరికీ నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. ఎందుకంటే అందరికీ స్వర్గం వచ్చినప్పుడు నా ఒక్కడికి నరకమైతే ఏమిది? ఇలాంటి సంస్కరణశీలత కలిగినటువంటి సాంప్రదాయ ప్రవర్తకులు జన్మించినటువంటి దేశము మనది, సంస్కృతి మనది, సాంప్రదాయం. కాబట్టి ఇదే కోవకు చెందినటువంటి అనేక మంది మహాత్ములు ఉన్నారు. నారాయణుడు లాంటి వాళ్ళు, అభినవ భారత నిర్మాత పూజ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదే కోవకు చెందినటువంటి. అందుకనే అంబేద్కర్ కూడా, మహాశైలు కూడా మనకి ఈ శతాబ్దంలో జీవించిన ఒక గొప్ప ఋషివర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన చాలా ఆగర్భ శ్రీమంతుడుగా, పుట్టుకతోనే అన్నీ ఉన్నటువంటి వాడు కాదు, ఆగర్భ దరిద్రుడే. అత్యంత దయనీయమైనటువంటి ఆర్థిక పేదరిక దారిద్ర్యం మాత్రమే కాదు, సాంఘిక అసమానతలు, అవమానాలని అత్యంత చిన్న వయసు నుంచి కూడా అనుభవించిన వ్యక్తి. ఈ అనుభవించేటప్పుడు ఆయన సంకల్పం తీసుకున్నాడు, నేను ఏ కష్టాన్ని అయితే పొందుతున్నానో ఈ కష్టాలని 6.5 కోట్ల మంది ప్రజల జీవితాల్లో లేకుండా చేయాలనే ఒక సంకల్పాన్ని బాల్యంలో తీసుకున్నాడు ఆయన. ఆయన జీవితంలో ఒక రకంగా ఆ విషయంలో ఆయన విజయం సాధించాడు. విజయశీలి అయినటువంటి సంఘ సంస్కర్త, దేశ నిర్మాతల్లో అంబేద్కర్. వంద సంవత్సరాల క్రితం మట్టిలో పుట్టి మట్టిలోనే కలిసిపోతున్న కోట్ల మంది జీవితాలు 100 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ దేశ పునర్నిర్మాణంలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్న వేలాది మంది అదే మట్టిలోంచి పుట్టి మాణిక్యాలుగా తయారైనటువంటి దేశం మార్పు మనం గమనిస్తున్నాం.
ఇవాళ వైస్ ఛాన్సలర్లు కావచ్చు, ఇవాళ ఐఏఎస్లు కావచ్చు, ఇవాళ పారిశ్రామికవేత్తలు కావచ్చు, జడ్జిలు కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. 100 సంవత్సరాల క్రితము కనీస అవకాశాలకి నోచుకోక మట్టిలోనే కలిసిపోయే జీవితాలని దేశ నిర్మాణంలో కీలకమైనటువంటి భాగస్వాములు చేసినటువంటి అలాంటి ఒక గొప్ప కార్య సాఫల్యత అంబేద్కర్ది. కాబట్టి అంబేద్కర్ జీవితం ఒక విజయవంతమైనటువంటి జీవితం, భారతదేశ విజయానికి స్ఫూర్తివంతమైనటువంటి యోగదానాన్ని అందించినటువంటి జీవితం బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ యొక్క కంట్రిబ్యూషన్స్ని కూడా భారతదేశానికి పూజ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క యోగదానాన్ని కూడా మనం అనేక విషయాలను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రఖర అధ్యయనశీలి. ఆయన ఎంతగా చదువుకున్నారు అని ఆయన జీవిత చరిత్ర అధ్యయనం చేసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డీ కూడా చేశారు లండన్లో. ఆ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళు 100 సంవత్సరాల 125 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ యూనివర్సిటీ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అందులో మొట్టమొదటి స్థానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వారు రాశారు అక్కడ. దాంట్లో వాళ్ళు చెప్పిన విషయం అంటే ఈ లైబ్రరీలో అంబేద్కర్ స్పృశించని పఠించని గ్రంథమే లేదని రాశారు. అంత జ్ఞాన సముపార్జన చేశారు కాబట్టి అన్ని ప్రపంచ దేశాల యొక్క నాగరికతలు, చరిత్రలు, రాజ్యాంగాలని అధ్యయనం చేసి భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగము అవసరం పడుతుందో అధ్యయనం చేసి దానిని రూపొందించే ఒక గొప్ప శ్రేష్టమైన పవిత్ర కార్యాన్ని వారికి అప్పగించడం జరిగింది. కారణం వారికి ఉన్నటువంటి లోతైన జ్ఞాన సంపద, అధ్యయనశీలత. బాబాసాహెబ్ అంబేద్కర్ శూద్రులు ఎవరైనా పుస్తకంలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో నడిపినటువంటి ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని అది ఒక్క బూటకపు సిద్ధాంతం అని ఆయన ప్రతిపాదించి నిరూపించారు అంత పెద్ద గ్రంథంలో. ఆయన ఋగ్వేదాన్ని ప్రస్తావించారు. 88 సార్లు ఆర్య శబ్దము వాడారు. ఎక్కడా కూడా దాని నామవాచక శబ్దంగా వాడలేదు, గుణవాచక శబ్దంగానే వాడారు. దాన్ని ఎక్కడ జాతివాచక శబ్దంగా వాడలేదు, కేవలము గుణవాచక శబ్దంగానే వాడారు. ఆర్యులు అనేటువంటి ఒకరు ఎక్కడి నుంచో ఈ దేశానికి వచ్చారని బ్రిటిష్ వాళ్ళు సృష్టించినటువంటిది కట్టు కథ. వైదిక ఆర్యులు ఇక్కడి వారే, ఇక్కడ జన్మించిన వారే అనేటువంటి ప్రతిపాదనని చాలా తర్కబద్ధంగా గ్రంథస్థం చేసిన మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఉత్తర దక్షిణంగా తూర్పు పడమరలకి అనేక రకాలుగా భారతదేశాన్ని ముక్కలు కావడానికి కొన్ని ఆధారభూతమైన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అలాంటి కుట్రల్లో ప్రముఖ ఫిలాసఫీ ఆర్య ద్రవిడ సిద్ధాంతం. బాబాసాహెబ్ అంబేద్కర్ అది తప్పుడు సిద్ధాంతం అని నొక్కి వక్కాణించారు, తర్కబద్ధంగా గ్రంథస్థం చేసి ప్రకటించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యూరోపియన్లు భారతదేశంలో ఉన్నటువంటి కులాలని జాతులుగా ప్రస్తావించడానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ నిరసించారు. కాస్ట్స్ ఇన్ ఇండియా అనేటువంటి తమ గ్రంథంలో యూరోపియన్లు భారతీయ కులాలని ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క జాతిగా, యూరోపియన్లు ఏ రకమైనటువంటి జాతులు ప్రస్తావన చేశారో, ఫ్రెంచ్ జాతి, జర్మన్ జాతి, బ్రిటిష్ జాతి అని అలాంటి జాతులుగా మన కుల సమూహాలని ప్రస్తావించడాన్ని అంబేద్కర్ నిరసించారు. ఒకే సాంస్కృతిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి అనేక కుల సముదాయాలు
ఒకే సాంస్కృతిక వారసత్వాన్ని కలిగినటువంటి జాతి ఇది. దీనిని విభిన్న కుల జాతులుగా భావించడాన్ని, కులాన్ని నేషనాలిటీస్గా గుర్తించడాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ నిరసించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభ మొదటి బిల్లును ప్రతిపాదనలో హిందూ కోడ్ బిల్లుని ప్రస్తావించారు. వారు ఆ హిందూ కోడ్లో వారు హిందూ అనే దానికి నిర్వచించారు. ఈ హిందూ అనే సముదాయం కింద ఎవరెవరు వస్తారని వారు ప్రస్తావన చేశారు. అందులో ఈ అనేక సాంప్రదాయాలకు చెందినటువంటి వాళ్ళు, ఆర్య సమాజీయులు, బ్రహ్మ సమాజీయులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, శైవ, వైష్ణవ ఇత్యాది అన్ని సాంప్రదాయాలకు చెందినటువంటి వాళ్ళని ఈ హిందూ అనేటువంటి పద నిర్వచనంలో బాబాసాహెబ్ పేర్కొన్నారు. మనందరికీ సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్ప గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్గా మనం భావించాలి. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఒక్కొక్క సంవత్సరము జనాభా లెక్కలు తీసుకునేటప్పుడు ఒక్కొక్క సముదాయాన్ని ప్రత్యేకంగా గుర్తించడం ప్రారంభం చేసి, బ్రిటిష్ వాళ్ళు మొదటి జనాభా లెక్కలలో హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు అందరూ హిందూ అనే హెడ్ కిందే ఉన్నారు. ఒక 10 ఏళ్ల తర్వాత నెక్స్ట్ జనాభా లెక్కల్లో హిందువులు, బౌద్ధులు, జైనులు అని ప్రస్తావన ప్రారంభం చేశారు. అంటే హిందువులలో అందరూ వచ్చేవాళ్ళు, వీళ్ళని ముక్కలు ముక్కలుగా చేసే బ్రిటిష్ కుట్ర అప్పుడే ప్రారంభమైంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ కాలం ఉండాలంటే వీలైనంత వీళ్ళందరూ ఒక్కటిగా భావించకూడదు. మనందరము ఒకే తల్లి సంతానము, ఒకే జాతి వారసులము, మనంతా ఒక్కటే, మనమంతా ఒకటే అనేటువంటి భావన వీళ్ళని మరింత శక్తివంతం చేస్తుంది. ఈ దేశాన్ని శక్తివంతం చేస్తుంది. ఈ దేశాన్ని పరిపాలించాలంటే ఇలాంటి శక్తిని నింపేటువంటి విషయాల్ని బలహీనపరచాలి. అందుకనే బ్రిటిష్ వాళ్ళు 2వ జనాభా లెక్కలకి కొన్నింటిని హిందువుల నుంచి విడదీశారు. 3వ జనాభా లెక్కలకి మరికొన్నింటిని హిందువుల నుంచి విడదీశారు. హిందూ అనేది ఒక చిన్న సాంప్రదాయ మతానికి చెందినటువంటి దానిగా హిందువుని పరిమితం చేశారు బ్రిటిష్ కుట్ర. బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని నిరసించారు. ఆయన హిందూ కోడ్ బిల్లో హిందువులు అంటే ఆర్య సమాజ, బ్రహ్మ సమాజ, శైవ, వైష్ణవ, సిక్, బౌద్ధ, జైన ఇత్యాది ఇవన్నీ వస్తాయని చెప్పారు ఆయన. కారణం ఏంటి? ఆయన ఇంకో పుస్తకం గౌతమ బుద్ధుడి మీద రాశారు. అందులో కూడా ఆ ప్రస్తావన చేశారు. కారణం ఏంటంటే ఒకే భారతీయ జీవన మూల్యాలు వీటన్నింటిలోనూ ప్రతిబింబిస్తాయి. ఒకే భారతీయ జీవన దృష్టి వీటన్నింటిలోనూ కనబడుతుంది. ఈ జీవన దృష్టి, ఈ జీవన మూల్యాలు సమానంగా ఉన్నాయి. అందుకే హిందూ అంటే వీళ్ళందరూ వస్తారు దీంట్లోకి అని హిందూ కోడ్లో ఆయన నిర్వచించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మతాధారిత రిజర్వేషన్లని వ్యతిరేకించారు. ఇవాళ హిందువులలో కొంత వెనకబాటు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రధాన జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకురావడం వరకు కొంతకాలం పాటు వాళ్ళ వికాసం కోసం అది అవసరమవుతుంది. అందుకని కొంతకాలం పాటు వాళ్ళ వికాసం కోసం అది ఒక తాత్కాలిక ఏర్పాటు అని వారు ప్రస్తావన చేస్తూ రిజర్వేషన్లను ప్రతిపాదించారు. ఇవి మతాధారిత రిజర్వేషన్లు కావు. హిందువులుగా పిలువబడుతున్న వాళ్ళల్లో వెనుకబడినటువంటి కొన్ని సమూహాలు, వాటికి పేరు పెట్టారు షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు. ఈ సమూహాల వారి కోసం మాత్రమే వీరు జాతీయ జీవన స్రవంతిలోకి వేగవంతంగా రావాలి. వీరు భారతదేశ నిర్మాతలలో వీరు కూడా భాగస్వాములు కావాలి. వీరు ఆర్థికంగా, సాంఘికంగా వేగవంతంగా ఉన్నతి సాధించాలి అనే ఉద్దేశంతో, ఏ రకంగా అయితే మన ఇంట్లో కూడా వికలాంగులు ఉంటారు, అలాంటి వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తాం.
వాళ్ళకి వాళ్ళ అన్నతోనో తమ్ముడితోనో పోటీ పెట్టం. ఎందుకంటే ఒక వైకల్యం ఉంది కాబట్టి వీళ్ళతో సమానమైన పోటీ పెట్టం. వాళ్ళకి కొన్ని సౌకర్యాలు కల్పిస్తాం, కొన్ని సదుపాయాలు చేస్తాం. ఇది కౌటుంబిక లక్షణం. ఇది కుటుంబాన్ని అందరినీ ఎదిగేలా చూడాలనుకునే వారి లక్షణం అది. అలాంటి ఒక లక్షణాన్ని దేశ అభివృద్ధిలో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించారు. మతాధారిత రిజర్వేషన్ కాదని చెప్పారు. ఒకవేళ ఎవరైనా సరే నేను హిందువుని కాదని విడిచిపెట్టి ఈ హైందవేతర మతాలలోకి వెళితే వాళ్ళకి ఈ రిజర్వేషన్ వర్తించదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కాబట్టి ఇప్పటికీ ఈ మౌలిక రాజ్యాంగ సూత్రాన్ని భారతదేశం ఇప్పటికీ అవలంబిస్తుంది. కాబట్టి ఈ క్రిప్టో అనేటువంటి వాళ్ళు ఎవరైతే కనబడుతున్నారో దీనికి బాబాసాహెబ్ అంబేద్కర్ పరిష్కారం ఇచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 1980 రాజ్యాంగ సభ ఉపన్యాసాలన్నీ మనం వాటన్నిటినీ చదివితే, వాటి లోతుల్లోకి వెళితే భవిష్య భారతం ఏ రకంగా ఉజ్వల భారతం కాగలుగుతుందో వారి ఆకాంక్ష వ్యక్తం చేశారు, దిశానిర్దేశం కూడా చేశారు. ఆయన 1950లో ఆయన మాట్లాడిన దాంట్లో జనవరి 26, 1950లో మనం ఒక రాజ్యాంగాన్ని మనం స్వీకరించాం. ఈ రాజ్యాంగంలో సాంఘిక సమానతని ఈ రాజ్యాంగంలో మనం ప్రతిపాదించాం. కానీ రాజ్యాంగం దృష్ట్యా సమానత్వాన్ని మనం ప్రకటించాం. కానీ ఒకవేళ సాంఘిక సమానత్వాన్ని మనం సాధించలేకపోతే రాజ్యాంగం అందించినటువంటి ఈ సమానత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. ఒకవేళ సాంఘిక ఆర్థిక సమానత్వం మనం సాధించలేకపోతే దానికి నోచుకోలేకపోయిన వాళ్ళు ఎప్పటికైనా సరే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంటుంది. ఇవాళ మనం రాజ్యాంగపరంగా సమానత్వాన్ని స్వీకరించాం. అనతి కాలంలోనే వీలైనంత త్వరగానే మనం సాంఘిక ఆర్థిక సమానత్వాలను కూడా మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాంఘిక సమానత్వం సాధించకపోతే రాజ్యాంగంలో మనం పొందుపరిచినటువంటి సమానత్వము శాశ్వతంగా ఈ దేశాన్ని ముందుకు నడిపించలేదు. అనతి కాలంలోనే దీన్ని ఆధారం చేసుకుని మనం సాంఘిక సమానత్వాన్ని కూడా సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాబట్టి భారతదేశ ఉజ్వల భారత నిర్మాణానికి నడుం కట్టేటువంటి వాళ్ళందరూ ఈ 100 ఏళ్ల ప్రయాణంలో మనం సాధించిన దానికి రాజ్యాంగ ఫలం కారణంగా కోటాను కోట్ల భారతీయుల అభ్యున్నతిని మనం సాధించిన లాభం పొందాము. దాన్ని గుర్తుపెట్టుకుంటూనే రాబోయే శతాబ్దంలో తదుపరి విషయాల మీద మనం ఫోకస్ చేయాలి. తదుపరి విషయాలు రాబోయే శతాబ్దంలో అంటే ఇంకా ఎక్కడైనా ఏ కుగ్రామంలోనైనా ఏ దూరంగా విసిరివేయబడి ఉన్నటువంటి గ్రామంలోనైనా సరే లేశమంత కల్మషమైనా సరే మన మనస్సుల్లో ఉంటే అలాంటివన్నిటినీ మనం తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలకులు మోహన్ భాగవత్ గారు కూడా ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావన చేశారు. దేవాలయంలో దగ్గర అందరికీ సమానత్వం ఉండాలి, చెరువు దగ్గర అందరికీ సమానత్వం ఉండాలి. దేనికోసమైతే పూజ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పెద్ద సంఘర్షణను చేయాల్సి వచ్చిందో ఒక 100 సంవత్సరాల క్రితం, ఇవాళ అది సంఘర్షణతో సాధించవలసింది కాదు. మనందరము దాని పట్ల కటిబద్ధులమై
దానికోసం అంకితమై ప్రేమతో మనం సాధించాల్సినటువంటి విషయం ఇది. దేవాలయాల దగ్గర, చెరువుల దగ్గర, శ్మశానాల దగ్గర కులాధారిత వివక్ష అనేది మన భారతదేశ చిత్రపటం మీద కనబడకూడదు. స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల దగ్గరికి వెళ్ళి రాబోయే 22 సంవత్సరాలు మనం అమృత కాలం అని పిలుస్తున్నాం. ఈ అమృత కాలంలో మనం సాధించాల్సినటువంటి ప్రముఖమైన లక్ష్యాలలో ఈ రకమైన భారతదేశ నిర్మాణం చాలా అవసరం. మనందరూ భారతదేశం విశ్వగురువు కావాలనుకుంటున్నాం. భారతదేశం జీవిస్తున్నటువంటి జీవన పద్ధతులను చూసి దేశాలు తమ నడతను సరిచేసుకోవాలి. భారతీయ జీవన దృష్టిని విశ్వ కళ్యాణం కోసమని దేశాలు అలవర్చుకోవాలి అని మనం కాంక్షిస్తున్నాం. భారతీయ జీవన దృష్టి అంటే గుణము వలన పరమ కృపకు పాత్రులు కానీ కులము బలము కాదు తెలుసుకుంటే ఇది భారతీయ జీవన దృష్టి. ప్రపంచ దేశాల ముందు ఒక అభివృద్ధి చెందిన సామరస్యపూర్వకమైన సంఘటితంగా శక్తివంతమైన భారతదేశాన్ని చూపించిన రోజునే భారతీయ జీవన పద్ధతులని ప్రపంచము విశ్వ కళ్యాణానికి ఇవి మాత్రమే దారి అని స్వీకరిస్తుంది. ప్రపంచము భారతదేశ నమూనాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి వేరే దారి లేదు ప్రపంచానికి. ఎందుకంటే స్త్రీ పట్ల దృష్టి, ప్రకృతి పట్ల దృష్టి, దైవం పట్ల దృష్టి, పంచభూతాల పట్ల దృష్టి, మనిషి పట్ల దృష్టి, పశుపక్షాదుల పట్ల దృష్టి, భారతీయ జీవన దృష్టి మాత్రమే విశ్వ కళ్యాణకారకము. వివేకానంద స్వామి చెప్పారు, మరొక 100 ఏళ్ల తర్వాత భారతదేశం యొక్క దారిలో ప్రపంచ దేశాలు రాబోతున్నాయి. కాబట్టి మీ సాంస్కృతిక పారంపరిక జీవన విలువలని సంరక్షించుకోండి అని వివేకానంద స్వామి చెప్పారు. సాంస్కృతిక పారంపరిక జీవన విలువలు అంటే ఏంటి? మన శాస్త్రాలు ఏమి ఘోషించేయో కోట్ల మంది ప్రజల జీవితాలలో ఆచరణలో అవి కనబడ. మాతృవత్ పరదారేషు, పరస్త్రీ తల్లి వంటిది, పరద్రవ్యేషు లోష్టవత్ పరుల సొమ్ము మట్టి వంటిది, ఆత్మవత్ సర్వభూతేషు, అందరిలో ఒకే భగవదంశ ఉంది. ఇవి మన శాస్త్రాలు ప్రపంచానికి అందించిన దివ్య దీపాలవి. కానీ కోట్ల మంది భారతీయుల ఆచరణ వల్లే ప్రపంచం వీటిని స్వీకరిస్తుంది. అందరిలో ఒకే భగవంతుని ఆత్మ ఉందనుకున్నప్పుడు కులం ఆధారంగా గుడికి బయట ఉండాలా, గుడికి లోపల ఉండాలా, ఇలాంటివి ఎందుకు వస్తాయి అసలు? ఇవాళ చాలా చోట్ల ఇవాళ అలాంటి పరిస్థితి లేదు, చాలా సవరించుకున్నాం. కానీ ఇంకా ఎక్కడైనా ఉందేమో మనం చూడాలి. ఇంకా మన గుండె లోతుల్లో ఎక్కడైనా కొద్దిగా మిగిలిందా? ఇంకా మన గ్రామాల్లో, నేను రాయలసీమలో అనేక గ్రామాల్లో చూశాను, ఇంకా మన గ్రామాలలో లోపల్లో ఇంకా ఇలాంటివి ఎక్కడైనా ఉన్నాయా? వీటిని మనం సవరించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అవి మన శాస్త్రాలలో చెప్పలేదు, మన మహాత్ములు ఎవరు అలాంటివి ఆచరించలేదు. మన శాస్త్రాలు చెప్పినట్లుగా, మన మహాత్ములు జీవించి చూపినట్లుగా కోటాను కోట్ల హిందూ కుటుంబాలలో ఆచరణలో మనం చూపగలవలసినటువంటి అవసరం ఉంది. రాబోయే 25 ఏళ్లలో ఇది మన ముందున్నటువంటి లక్ష్యం. ఈ అమృత కాలం తర్వాత భారతదేశం విశ్వగురువు, ప్రపంచ శక్తిగా ఎదగబోతుంది. విశ్వగురుత్వం అంటే ఇలాంటి విషయాల్లో మన ఆచరణలో ఉన్నటువంటి శ్రేష్టత్వం ప్రపంచానికి అవసరం. కాబట్టి పూజ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని వారు ఏదైతే ప్రస్తావన చేశారో, 75 ఏళ్ల క్రితము రాజ్యాంగపరమైన సమానత్వాన్ని స్వీకరించాం, కానీ అనతి కాలంలో సాంఘిక సమానత్వాన్ని మనం సాధించుకోవాలి అని ఏదైతే వారు కోరుకున్నారో, దానికోసం మనందరూ
ఇలాంటి పుణ్య దినమున, పవిత్రమైన దినమున సంకల్పబద్ధులవుదాము. రాజ్యాంగ విలువల పట్ల కటిబద్ధులు అవుదామని, రాజ్యాంగ స్ఫూర్తికి మనం అందరం పునరంకితం అవుదామని మనందరూ సంకల్పం చేద్దాం. అలాంటి సంకల్ప బలాన్ని, శక్తిని ప్రసాదించాల్సిందిగా శివకామేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో నీలకంఠేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ముగిస్తాను. సెలవు.